హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన స్వర్ణగిరి టెంపుల్కి అయితే మనం వచ్చేసాం. ఈరోజు దాని గురించి ఫుల్ వీడియో మీకోసం చూసేద్దాం. ఇదే మన ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. వెహికల్ కూడా మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి లోపలికి. స్వర్ణగిరిలో మనం పార్కింగ్ చేసుకోవాలనుకుంటే ఈ పార్కింగ్ ఏరియా ఇదంతా మనకు ఒక బైక్ పార్కింగ్ ఏమో 20 రూపీస్, కార్ పార్కింగ్ అయితేనేమో 50 రూపీస్. ఇదంతా పార్కింగ్ ఏరియా. మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది ప్లస్ అదుల సైడ్ కూడా పార్కింగ్ అయితే ఉంది మనకి. అది కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. అట్లాగే బ్యాగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. సో మనకు ఆ బ్యాగులు పెట్టిన తర్వాత మనకి ఇలా టోకెన్ ఇస్తారు. సో దానికి 30 రూపీస్ ఇచ్చేస్తే మనకి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ మనం బ్యాగులు మనకి ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇలా ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది. మనకి బయట నుంచి మనం అది కనిపించే దాని నుంచి లోపల నుంచి వెళ్ళాలి పైకి. అక్కడ స్టెప్స్ ఉంటాయి. బయట నుంచి వ్యూ అయితే ఇది. మనకు గుడి స్టార్టింగ్లోనే మనకి ఇలా స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి. సో స్వామివారి పాదాలని మనం దర్శనం చేసుకొని సో ఆ మెట్ల నుంచి మనం పైకి వెళ్ళాలి. సో అలా ఈ టెంపుల్ని మనకు మల్లెపల్లి ఫ్యామిలీస్ వాళ్ళు అనేది కట్టించారనమాట. ఈ మెట్లు అయితే చాలా బాగున్నాయి. మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకు గోవిందనామాలు అయితే మనకు ఉంటాయి. ఆ గోవిందనామాలు చదువుకుంటూ మనకు పైకి ఎక్కుతున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మనకు 6 AM నుంచి 1 PM వరకు ఓపెన్లో ఉంటుంది గుడి. ప్లస్ 1 PM నుంచి 4 PM వరకు గుడి క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4 PM నుంచి 9 PM వరకు మనము దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్లో 1 PM నుంచి 3 PM వరకు అన్నదానం కూడా చేస్తారు. ఇలా మనం పైకి రాగానే సైడ్లో రైట్ సైడ్లో మనకు వాటర్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్. ప్లస్ కాలు కడుక్కొని ఇక్కడ చూడగానే గరుస్తున్నంతుడు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ అలా ఉండదు. పక్కన ఉన్న కౌంటర్లో మనం మొబైల్ ఇస్తే జస్ట్ 5 రూపీస్ మాత్రమే మొబైల్ డిపాజిట్ చేసి దర్శనం. మనం దర్శనం అయిపోయి బయటకు రాగానే మనకి ఇలా లక్ష్మీనరసింహస్వామి అలాగే మనకు గరుస్తున్నంతుడు ఇలా కనిపిస్తారు. సో వాళ్ళకి దండం పెట్టేసుకొని పక్కనే మనకు హనుమాన్జీ కార్యసిద్ధి హనుమానుగా మనకు దర్శనం ఇస్తారు. సో మనం హనుమాన్ని కూడా దర్శనం చేసుకొని ఉంటుంది. అలాగే ఇందాక మనం దర్శనం చేసుకునేటప్పుడు మనకు ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే 50 రూపీస్ దర్శనం ప్లస్ ఇంకా 1000 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. 1000 రూపీస్ దర్శనంలో అయితే మనకి స్వామివారి ఫోటో ప్లస్ శాల్వా కూడా ఇస్తారు. ఇక్కడ గంట కొట్టడానికి అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు ఎవరు ఇంటలేరు. గంట కొడితే మనకు కోరికలు నెరవేరుతాయంట. ప్రసాదం కౌంటర్. ఇక్కడ లడ్డు మనకు పులిహోర అనేది ఇస్తారనమాట. చిన్ని శ్రీకృష్ణుడు. ఇప్పుడైతే మనం వెళ్తున్నామైతే సోషల్ మీడియా ఎంతో పాపులర్ అయిన జలనారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి జలనారాయణ స్వామిని చూసేద్దాము. సో జలనారాయణ స్వామి టెంపుల్ అనేది ఫస్ట్ మన తమిళనాడులో ఉంది. తర్వాత నెక్స్ట్ మనదే తెలంగాణ. సో సెకండ్ మన దగ్గరే ఉందన్నమాట.
ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఫుడ్ అనేది మిగిలిపోతుంది కదండి, దాన్ని అలాగే వేస్ట్ చేయకుండా సో ఇలా డాగ్స్ కానీ లేదంటే లేని వాళ్ళకి కానీ ఇస్తే సో వాళ్ళ కడుపు కూడా నిండుతుంది, అలాగే ఫుడ్ అనేది వేస్ట్ అవ్వదు. సో మనం స్వర్ణగిరి ప్లాన్ చేసుకుంటే పక్కనే ఉన్న సురేంద్రపురి చూడవచ్చు, అలాగే యాదగిరిగుట్ట కూడా చూసుకోవచ్చు. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి, చేస్తే మనకు కొంచెం బూస్ట్గా ఉంటుంది.